వ్యంగ్యంగా రచనలు చేయటంలో జర్నలిస్టు సతీష్ చంద్రకు ఈ తరంలో గొప్ప స్థానం ఉందన్నారు సన్నిధానం నరసింహ శర్మ. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సుప్రసిద్ధ రచయిత ఓల్గా చేతుల మీదుగా పుస్తకావిష్కరణ చేశారు. సతీష్ చందర్ రచనల్లో ఇదొక గొప్ప రచనని, ఆయన హాస్యం రాస్తారు కానీ ఎక్కడ హాస్యం అని చెప్పరని కొనియాడారు. ఆడపిల్లకు రిజర్వేషన్ కోటా రావటం, మహిళల వలన ఏ విధంగా ముందుకు వెళ్తారో అన్నది సతీష్ చందర్ వ్యంగ్యంగా వివరణ ఇచ్చారన్నారు రచయిత ఓల్గా. వ్యంగ్యం రాయటం అనేది చాలా కష్టమైందని, కానీ రచయిత ఒళ్లంతా వ్యంగ్యమే ఉంటుందని మృణాలిని చెప్పారు. ఆడవాళ్లకి 33% కోటా వస్తే ఆడవాళ్లు ఏ విధంగా అమలు చేస్తారు, ఎవరు ఏ వర్గం వాళ్ళు ఉపయోగించుకుంటారన్నది ఈ బుక్ లో ఉంటుందని తెలిపారు రచయిత సతీష్ చందర్. స్త్రీని కింది అమ్మాయిలు కింది కొంచెం తక్కువగా ఉండడం, జారిపడడం, ప్రోత్సహించడం అన్నిటికన్నా సౌకర్యవంతమైన విద్య కదా. స్త్రీలను ప్రోత్సహించడం అట్లాగే ఒక సమానంగా ఉండి మేమిద్దరం కూడా సమానంగానే స్త్రీ పురుషులు, అది కూడా మంచి పని. అలా కాదు, విమెన్ బాస్ దగ్గర పనిచేసి ఆవిడ మంచి ఆవిడని చెప్పాలి, ధైర్యం. కెన్ యూ బేర్ ఉమెన్ బాస్, అప్పుడు చెప్తే అప్పుడు నువ్వు కూడా ఫెమినిస్ట్ అని. స్త్రీలు కొన్ని విషయాలు అడుగుతుంటే, ఉదాహరణకి ఆవిడ 3 తరాలు నవల 3 తరాలు కథని అనువదం చేసినప్పుడు అంతే కదా, ఎవరి మీదే అసలు మగవాడై ఉండి రాస్తేనే ఆయన మీద ఎంత బురద జల్లారు, చలం మీద. అసలు చలం చెడగొట్టేస్తున్నాడు. అది ఆయన చేతనైనంతే చెడగొట్టాడు. చేతనైనంత 1%, 2%, 98% వదిలేసాడు.